చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండు చేతులే చెప్దాం. హల్లెలూయా. మనుషులకు కనిపించనటువంటి విశ్వాసం నీ హృదయంలో నీకు కనిపించాలి, నీకు కనిపించాలి. అర్థం చేసుకోండి. నీ విశ్వాసం మనుషులకు ఎప్పుడు కనిపిస్తుందంటే అది క్రియారూపం దాల్చినప్పుడే. అప్పటి వరకు అది కనిపించదు. నీ నమ్మకం, నీ తలంపులు, నీ ఆలోచనలు అన్నీ కూడా ఎవరికి కనిపించవు. అవి వాటి చొప్పున నువ్వు నడిచినప్పుడే, వాటి చొప్పున నువ్వు చేసినప్పుడే. అందుకనే మీకు అర్థం కావడానికి చికెన్ కర్రీ చేసుకోవాలని తలంపు పుట్టంగానే అది కర్రీ రాదుగా, అనుకోకుండా జరిగిపోదుగా. ఏం చేయాలి? అది నువ్వు తినాలంటే మార్కెట్కి వెళ్ళాలి, చికెన్ తెచ్చుకోవాలి, కడుక్కోవాలి, అన్నీ కలుపుకోవాలి, 1 గంట 2 గంటలు వెయిట్ చేయాలి. అప్పుడు నీకు వచ్చిన ఆలోచనలు బట్టి ఎలా చేసుకోవాలి, ఏ ఫ్లేవర్, ఏ విధంగా, అది బిర్యానీనా లగానా, అన్ని రకాలుగా ఆలోచించి నువ్వు చేసిన దాన్ని బట్టి అల్టిమేట్గా నీకు అది కర్రీగా అనిపిస్తుంది. ముందే కనిపించిందా? లేదుగా. ముందే వచ్చిందా? లేదుగా. ఎక్కడ? 1 గంట క్రితం నీ ఊహల్లోకి వచ్చి నీ తలంపుల్లో నింపుకొని దాని ప్రకారంగా నువ్వు నడిచిన దాన్ని బట్టి అది జరిగింది. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసం ఎలా ఉంటుందంటే వాళ్ళ ఊహల్లోకే ఉండిపోతుంది, వాళ్ళ ప్రార్థనలోనే ఉండిపోతుంది, హృదయంలోనే ఉండిపోతుంది. నడవాలంటే భయం, చేయాలంటే భయం, ఉండాలంటే భయం. భయపడితే ఏది కూడా మన జీవితాల్లో జరగదు. భయపడినంతకాలం మనం ముందుకు రాలేం, అడుగు వేయలేం. కాబట్టి ఒకవేళ నిజమైన నమ్మకం నీ గుండెలో ఉంటే, నిజమైన ధైర్యం నీ జీవితంలో ఉంటే, భయపడకుండా నిన్ను ధైర్యపరిచిన వాని మాట విని ఆ ప్రకారంగా బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. అది దేవుడు ఇచ్చేదే, కానీ మనం తెచ్చుకోవాలి, మనం నింపుకోవాలి గుండెల నిండా. ఆయన ఎలాంటి వాడో. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బాగా డబ్బు ఉంది, ఒకవేళ 10 లక్షలు ఉన్నాయి, రోగం వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళారు, 2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. భయపడతారా? ఎందుకు భయపడరు? చెప్పండి అమ్మా. ఉన్నాయి కదా, 10 లక్షలు ఉన్నాయి, 2 లక్షలైనా సరే ఏం కాదులే అనుకుంటారు. కారణం ఏంటి? ఉంది కాబట్టి. లేదు, అప్పుడు ఏం చేస్తారు? భయపడతారు. ఉంటే భయపడం, లేకపోతే భయపడతాం, అంతే. విశ్వాసమైన, ధైర్యమైన, నమ్మకమైన ఏదైనా ఇక్కడ ఉంటే భయపడం. అందుకని పోయిన వారంలో యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఏం చేస్తారు? కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు, అంతే. కదలరు. ధైర్యం ఉంటే, విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే వాళ్ళు కదలరు. కాబట్టి ఈ ధైర్యాన్ని, ఈ విశ్వాసాన్ని మనం దేవుని సన్నిధిలో గడిపిన దాన్ని బట్టి, ప్రార్థించిన దాన్ని బట్టి, దేవుని అడిగిన దాన్ని బట్టి, ఆయన మాట నమ్మిన దాన్ని బట్టి మనం పొందుకోవచ్చు. యాయీరు కుమార్తె చనిపోయింది కదా, అవునా కదా? చనిపోయింది. వచ్చి అందరు చెప్పారు, అయ్యా నీ కూతురు చనిపోయింది, ఎందుకు బోధకుని శ్రమ పెడతావు, అవసరం లేదులే అంటే. ఇప్పుడు చనిపోయిన వాస్తవాన్ని నమ్మాలా? అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, నువ్వు నమ్మిక మాత్రం ఉంచుము. ఏమంటాడు? నువ్వు నమ్మిక మాత్రం ఉంచుము, చాలు. అప్పుడు ఈ యాయీరు ఏం చేశాడు? నమ్మకం ఉంచాడా లేదా? ఉంచాడు. నమ్మకం ఉంచాడు అని ఎట్లా తెలిసింది? నమ్మాడు కాబట్టే పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, అందరు చనిపోయాని చెప్పినా, అందరు చనిపోయిందని ఏడుస్తున్నా సరే బ్రతికించగలిగిన దేవుడు నమ్మి ఆయన తన ఇంటికి తెచ్చుకున్నాడు. అది క్రియారూపకం. అంటే ఈ నమ్మకం ఏం దాల్చాలి? క్రియారూపకం దాల్చాలి. క్రియారూపకం దాల్చినంత కాలం నమ్మకం పనిచేయదు, విశ్వాసం పనిచేయదు. నేను విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను, కన్నీటితో ప్రార్థిస్తున్నావు, అది నీ గుండెలకు మాత్రమే, కాస్త బరువు దింపుకోవడానికి మాత్రమే. కన్నీరు కార్చారు, గంట ఏడ్చారు, ఏం జరుగుతుంది? బాధ పోతుందా లేదా? కాస్త అలసట తీరినట్టు అనిపిస్తుంది, బాడీ రిలాక్స్ అయిపోతుంది. దేవుడు విన్నట్ట లెక్క? అది కాదుగా. దేవుడు చేసినట్లా కాదుగా. నువ్వు ఏడ్చావు కాబట్టి, ఏడ్చి ఆ నీటి ఆవిరి, ఆ కన్నీటి రూపంలో బయటకు వచ్చింది కాబట్టి కాస్త నీ బాడీ కుదుట పడినట్టుగా అనిపిస్తుంది, కానీ జరిగిపోయినట్టు కాదు కదా.
కాబట్టి చాలా మందిలో విశ్వాసం ఉంటుంది, చాలా మందిలో నమ్మకం ఉంటుంది, కానీ చేయడానికి ధైర్యం ఉండదు. నువ్వు చేయగలిగిన ధైర్యం నీ బ్రతుకులో ఉంటేనే అది పని చేస్తుంది, లేకపోతే పని చెయ్యదు. కాబట్టి నమ్మిన వారందరూ కూడా, నమ్మకం ఉన్న వారందరూ కూడా, యేసు ప్రభును సొంత రక్షకుడికి అంగీకరించిన వాళ్ళందరూ కూడా ఆ రక్షణను, ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని హృదయంలో మాత్రమే ఉంచుకోకుండా దాని ప్రకారంగా నమ్మి దేవుడు నడిపింపులోకి వచ్చి నడవడం నేర్చుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేలుడ హల్లెలూయా. అలా మనము నమ్మగలిగితే, అలా మన విశ్వాసాన్ని క్రియారూపకంలోకి తీసుకురాగలిగితే దేవుడు పని చేస్తాడు. లేకపోతే నువ్వు ఎంత ఏడ్చినా, నాకు నమ్మకం ఉంది, నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు విశ్వాసం ఉంది అని నువ్వు ఆ భ్రమలో, ఆ చట్రంలో నువ్వు ఇరుక్కుపోయావు అంతే. నమ్మకం ఉంటే ఏం చేయాలి? యాయూరులాగా యేసు ప్రభుని ఏం చేయాలి? ఇంటికి తీసుకెళ్ళాలి. ఇంటికి తీసుకెళ్ళాలి. అందరు వారించినా, ఎంత వాదించినా, పరిస్థితి మనకు ఎదురుగా మనకు లేదు, పోయిందని తెలిసినా ఈయన ఇవ్వగలడు అనే నమ్మకం నీ బ్రతుకులో ఉంటే ఆయన నమ్మి నీ ఇంటికి తెచ్చుకొని పోయిన ప్రాణం తిరిగి తెచ్చుకోగలవు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనదంటే ఏది లేదు. కానీ మనము కొన్ని మాత్రమే చేస్తాడు, కొన్ని మాత్రమే ఆయనకు సాధ్యం అని మనుషుల యొక్క బలాన్ని ఎట్లా మనం నమ్ముతామో దేవుని యొక్క బలాన్ని అలా నమ్ముతున్నాం. కాబట్టి అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో జరగట్లేదు, అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో జరగట్లేదు. కాబట్టి ఈరోజు ఏదైనా అసాధ్యమైన కార్యం నీ జీవితంలో జరగాలనుకుంటే చేయగలిగిన దేవుని నువ్వేం చేయాలి? నమ్మాలి. హృదయంలో విశ్వసించి చెప్పిన ప్రకారంగా నువ్వు నడవాలి. చెప్పిన ప్రకారంగా నువ్వు నడవగలిగితే దేవుడు ఆ కార్యాన్ని మనం చేస్తాడు. కాబట్టి మన విశ్వాసాన్ని, మన బ్రతుకును, మన జీవితం నడిపించేది ఏంటంటే కనిపించనటువంటి ఆలోచనలు, విశ్వాసం. కాబట్టి అదే ధైర్యంగా నీకు కనిపిస్తే, నీ మనోదృష్టి కనిపిస్తే, నీ హృదయంతరంగాల్ని బలపరిస్తే నువ్వు ధైర్యంగా ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అలా లేకపోతే భయపడుతూ అక్కడే ఉంటావు, ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేదు. యేసు ప్రభు సముద్రం మీద నీళ్ళలో నడిచి వస్తుంటే 12 మంది శిష్యులు ఉన్నారా లేదా? మరి ధైర్యం తెచ్చుకుంది ఎంతమంది? ఒక్కడే. మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? ఎందుకున్నారు? భయం, మునిగిపోతాం మేము. ఇప్పుడు ఎవరైతే ధైర్యం తెచ్చుకుంటారో, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటారో, విశ్వాసం నింపుకుంటారో వారినే నడిపిస్తాడు. వారి ద్వారానే గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మన జీవితాల్లో కూడా నమ్మాము అని కాదు, నమ్మినట్లుగా మనం బ్రతకడం మనం నేర్చుకుంటే, అడుగు పెట్టడం నేర్చుకుంటే, అడిగేసి ఆయన వైపు మనం నడవడం నేర్చుకుంటే, ఆయన చెప్పింది చేస్తే మనం చేయగలిగితే గిద్యోనులాగా 300 మందితో 3 లక్షల మందినైనా జయించవచ్చు. పేతురులాగా అలల మీదైనా నడవచ్చు. యాయూరులాగా పోగొట్టుకున్న దాన్ని దేన్నైనా తిరిగి సంపాదించుకోవచ్చు. ఎప్పుడంటే ఆయన చెప్పినట్టుగా నీ నమ్మకాన్ని క్రియారూపకంలో నువ్వు ప్రదర్శించగలిగితే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం లూకా సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు గుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటి అంటే, మనం దేవుణ్ణి బలవంతం చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేశారా? మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, తినేట ఆయనకు వచ్చారు, ఏం చేస్తారు మీరు? కాస్త తినమ్మా, ఒక ముద్ద నేను తినొచ్చానయ్యా అంటే పర్లేదు,
కొద్దిగా తిని వాళ్ళు బలవంతం చేస్తారు కదా, బలవంతం చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, మనం బలవంతాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ఒక ముద్దో కాస్త నీళ్ళో తాగుతారు. ప్రేమతోనే, అంతే, కోపంతోనో ఇంకొకటి కాదు. ఇప్పుడు దేవుణ్ణి కూడా అట్లా బలవంతం చేయాలంట. ఏంటంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. ఎప్పుడైనా మీరు అలా చేశారా? ఏ రోజైనా సరే ఆయన అసలు ఆయన ఇంటికి వచ్చిన వారు పోగొట్టకుండా ఖచ్చితంగా వాడు ఇంతవరకు తిన్న ఒక ముద్దన్న తినట్టు మనం ఎట్లా బలవంతం చేస్తామో ప్రేమతోనే కదా. మనం ఎవరైనా వస్తే చాలాసార్లు మనం బలవంతం చేస్తాం, కూర్చో సార్ కూర్చోండి, ఏం కదలకు అని మనం ఎలా అంటామో అట్లా బలవంతం చేసి మన ప్రేమను మనం చూపించిన దాన్ని బట్టి వాళ్ళు కరిగిపోయి ఒక ముద్దో లేకుంటే ఏదో ఒకటి మనతో కాసేపు ఉండడానికైనా సరే ప్రయత్నిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. ఈరోజు మనం అట్లా దేవుణ్ణి ఏం చేయాలంటే, అంటే బలవంతం అంటే వేరే అర్థం కాదు. అంటే లోకంలో అమ్మాయిని బలవంతం చేశాడు, ఇలా చేశారు వాళ్ళు బలత్కారం, బలవంతం చేయడం కాదు. కాబట్టి ఈరోజు ఆయన నమ్మిన శిష్యులో ఆయన ఎరగనప్పటికీ కూడా, తెలుసుకోనప్పటికి కూడా, చెప్పిన అర్థం చేసుకొని వారే దేవుని బలవంతం చేస్తే వారితో ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కొన్ని మాటలు కానీ మనం చదివితే, యేసు ప్రభు శిలువ మరణం పొంది తిరిగి లేచిన తర్వాత ఆ రోజు ఉదయాన్నే వెళ్ళి స్త్రీలు వెళ్ళి చూశారు, వచ్చి చెప్పారు, కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. ఆ రోజు సాయంకాలం ఏం జరిగిందో ఇక్కడ మనం చదువుతాం, చూడండి. 13వ వచనం. ఇదిగో ఆ దినమందు వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఎమ్మాయి అనే గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులను గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత వెంటనే ఆరోహణమయ్యాడా? లేదు. 40 రోజులు ఈ లోకంలో ఆయన కనబడి రుజువులను కనపరిచాడు, బోధించాడు, సత్యాన్ని ఎలా ఉండాలో బోధించాడు, అన్నీ కూడా తెలియజేశాడు. అనేకులకు దేవుని యందు నమ్మకం కలగడానికి, దేవుని కొరకు బ్రతకడానికి కావాల్సిన అన్ని రుజువులు. అందుకనే ఆ అపోస్తుల కార్యంలో మనం మొదటి అధ్యాయంలో చదువుతాం, చూడండి. ఆయన 40 దినముల వరకు అగపడుచు దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను సజీవునిగా కనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 40 రోజులు వివిధ సందర్భాల్లో వివిధ పద్ధతుల్లో రుజువులు, దేవుని గూర్చిన రాజ్యానికి వచ్చిన బోధనలు, ప్రమాణాలు వారికి చూపించాడు. ఆ రోజు యేసు ప్రభు తిరిగి లేచినటువంటి ఆ పునరుద్ధానపు ఆదివారపు సాయంకాల దినమున జరిగినది ఏమిటి అంటే, వారిలో ఇద్దరు, అంటే ఇంకొక అధ్యాయంలో శిష్యులలో ఇద్దరు, దేవుని నమ్మిన వారిలో ఇద్దరు అని మనం చదువుతాం. ఈ ఇద్దరు ఆ రోజు ఆ 3 రోజులు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటూ యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఎమ్మాయికి వెళ్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. అందుకని అక్కడ చూడండి ఏమంటుంది, యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మన దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి మనం పిలవకపోయినా, మనం అడగకపోయినా మన దగ్గరకు వచ్చి మనతో కూడా నడిచే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. ఆయనే తానే వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. కారణం ఏంటి? వారికి తెలియచేయాలి. ఈ 40 రోజులు ఎందుకు కనిపించాడు ఆయన? ఎందుకు అగిపించాడంటే దేవుని రాజ్యం గురించి బోధించడానికి, రుజువులను కనపరచడానికి, ప్రమాణాలను చూపడానికి, అంటే వాళ్ళలో అపనమ్మకాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపి దేవుని రాజ్యం కోసం వాళ్ళు బలమైన వ్యక్తులుగా ఉండడానికి ఆయనే వారి ఎద్దకు వచ్చాడు. అంటే ఇప్పుడేంటి, వాళ్ళు నమ్మకం లేదు,
వీళ్ళ నమ్మకం ఎలాంటిది? ఈ శిష్యుల యొక్క నమ్మకం అంటే కింద వచ్చిన చదివితే 19 వచ్చిన చదువుదాం. అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు ఏమంటున్నారంటే, నజరేయుడైన యేసును కూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. చాలు. వీళ్ళ నమ్మకం ఏంటి? ఈయన ఒక ప్రవక్త. అనేక సార్లు ప్రజలు కూడా అంతే అనుకున్నారుగా, ప్రవక్తలు అనుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయ. అదే లూకా సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఏడు 6 కేవలం ప్రవక్తగా గుర్తించారు. అక్కడ ఏం లేదమ్మా. లూకా సువార్తేనా చదివింది? ఎస్. ఎన్నో వచ్చినమమ్మా అది? 16 వచ్చిన. సరే, నేను రెఫరెన్స్ తప్పు రాసుకున్నాను. 7:16. ఇప్పుడు అందరూ కూడా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఏమనుకున్నారు? ప్రవక్త అనుకున్నారు. ఇప్పుడు వీరు 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండినా, ఆయన చేసిన కార్యాలు చూసినా, పేతురుకు దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్న పేతురు నమ్మాడు. ప్రభువా, నువ్వు క్రీస్తువు, సజీవుడైన దేవుడవు అని నమ్మాడు. కానీ వీళ్ళ ఆలోచన అంతా కూడా ఈ లోక సంబంధంగా ఉంది. కాబట్టి వీళ్ళ ఆలోచనలు మార్చి నిజమైన దేవుడని చెప్పడానికి, వాళ్ళతో ఉండడానికి ఆయనే వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయ. మనం బైబిల్ ఏం చదువుతాం అంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడని రాయబడింది. అవునా కదా? కానీ ఇప్పుడు తానే వారి యొద్దకు వచ్చి వారితో కూడా నడిచాడు. ఎందుకు నడిచాడంటే, వారి డౌట్స్, వారి సందేహాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు మార్చి నిజాన్ని వాళ్ళకు రుజువుపరచడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ చెప్దాం, హల్లెలూయ. ఈరోజు కూడా మన యొద్దకు వచ్చి మన డౌట్స్, మన సందేహాలు తీర్చి మనతో కూడా ఉండడానికి మన మధ్యకు వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ హల్లెలూయ. ఇప్పుడు వాళ్ళు గుర్తుపెట్టారా? గుర్తుపెట్టలే. ఇప్పుడంటే ఒకప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు గుర్తుపట్టలేని స్వరూపంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంటే వారితో కూడా ఉండినా సరే వారు గుర్తుపట్టలేకపోయారు. కారణం ఏంటి? వాళ్ళ కన్నులు మూయబడినట్లుగా మనం చూస్తాం. వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు మనతో ఉన్నారు అని చెప్పే మాటలేంటి అని ఏవి కూడా గుర్తించలేని స్థితిలో వారు అజ్ఞానములో. అంటే ఇప్పుడు దేవుని వాక్యపు వెలుగులో మన దేవుని వెతకపోతే దేవుడు కూడా కనిపించడు. అర్థమవుతుందా? గుడ్డిగా నువ్వు దేవుని ప్రభు అని కాదు, వాక్యానుసారంగా నువ్వు వెతకాలి, వాక్యానుసారంగా నువ్వు అడగాలి, వాక్యానుసారంగా నువ్వు నమ్మాలి. ఎవరో చెప్పిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి బుర్రకథ విని మనం అది ఇలా ఊహించుకుని మన దేవుని నమ్మకూడదు. వాక్యం ఏ విధంగా నమ్మమని చెప్తుంది, ఏ విధంగా దేవుని అనుసరించమని చెప్తుంది అని వాక్యాన్ని బట్టి మనం దేవుని నమ్మగలిగితే దేవునికి వాక్యం మనకేం చేస్తుంది? ప్రత్యక్షపరచబడుతుంది. దేవుడు చిత్తాన్ని, దేవునికి ఉద్దేశాన్ని దేవుడు మనకు తెలియజేస్తాడు. సరదాగా నమ్మితే ఇది ఏం అర్థం కాదు అన్నట్టు అనిపిస్తుంది. వాక్యపు శక్తి మనకు అర్థం కాదు, బలం అర్థం కాదు, నమ్మలేము కూడా. ఇప్పుడు వీరు కూడా ప్రవక్తను నమ్మారు. యేసు ప్రభు తను బ్రతుకున్నప్పుడు అనేక సార్లు చెప్పాడు, నేను చనిపోయి తిరిగి లేస్తానని ఎన్నోసార్లు చెప్పినా సరే ప్రవక్త అంటే లేఖనాలను ఎరుగక వారు పొరపడుతున్నారనే దేవుడు వారి జీవితంలో ఉన్నటువంటి ఆ ఆలోచన తొలగించడానికి దేవుడు వారి మధ్యకు వస్తే నమ్మలేకపోయాడు. ఈ రోజుల్లో కూడా గుర్తుపట్టలేకపోతారు. ఇప్పుడు ఎట్లా గుర్తుపట్టలేకపోతారు? సంఘంలో దేవుడు ఎట్లా సంచరిస్తాడు అంటే మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తా చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. నేను చాలా జాగ్రత్తగా చదువుతాను చూడండి. చల్లపూటను ఆదామును అతని భార్య
తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు సంచరిస్తున్నప్పుడు వాళ్ళు విన్నదేంటి? చూసారా, విన్నారా? విన్నారు. అంటే మహిమ స్వరూపాన్ని పోగొట్టుకున్నారు, దేవుని చూడగలిగే స్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన లోపలికి వచ్చాడని వాళ్ళకి ఎట్లా అర్థమైంది? చూసే స్థితి వాళ్ళకి లేదు, పోగొట్టుకున్నారు, కచ్చడాలు కట్టుకున్నారు. కానీ దేవుని తోటలో సంచరించు స్వరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘములో కూడా దేవుడు ఎట్లా సంచరిస్తా? ఆయన స్వరం, ఆయన వాక్యం. మనకు ఆ వాక్యం వింటున్నప్పుడు నిజమే కదని గద్దింపు, నిజమే కదని బాధ, ఆ మాటను బట్టి నెమ్మది. దేవుడు నాతో మాట్లాడక నెమ్మది. ఆ మాటలో ఒకవేళ దైవ సేవకుడు మాట్లాడినా ఆ స్వరం ఎవరిది అంటే దేవునిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘములో దేవుడు ఎలా సంచరిస్తాడంటే ఆయన స్వరము వినిపించజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ బైబిల్ ఏమనుందంటే నా గొర్రెలు, లేకపోతే ఎవరి స్వరం? రవి స్వరమే. కానీ ఆయన మనస్సును, అందుకని ఏమని చెప్తున్నాను, వాక్యములో వాక్యానుసారంగా మనం అర్థం చేసుకుంటే దేవునికి ప్రత్యక్షత, దేవునికి ఉద్దేశం మనకు అర్థమవుతుంది తప్ప మనం మామూలుగా వింటే, జనరల్గా అర్థం చేసుకుంటే ఏది కూడా అర్థం కాదు. సో సంఘములో దేవుడి యొక్క స్వరం, దేవుడు ఎట్లా మాట్లాడతాడంటే తన స్వరం. అంటే ఇప్పుడు ఇక్కడ సినిమాల్లో అక్కడ కనిపించినట్టుగా ఆకాశం నుంచి ఆ రోజు వినిపించిన మీకు స్వరం ఏమైనా వినిపిస్తుందా? లేదుగా. ఎవరు ఆ స్వరం? దైవ సేవకుని యొక్క స్వరం. అందుకని ఇప్పుడు మనం ఎన్నోసార్లు మనం చూస్తాం, సమూయేలు చెప్పాడు కానీ దేవుడు చెప్పిన, మోసే చెప్పాడు దేవుడు చెప్పినట్లుగా. అంటే దేవుని దగ్గర నుంచి వాళ్ళు మాట పొందుకొని ప్రజలు చెప్పిన మాటనే దేవుడు తాను చెప్పినట్లుగా చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రియులారా, హల్లెలూయా. అంటే ఇది దైవిక స్వరము, ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి విధానము. తన సేవకు నోట తన మాట ఉంచి నన్ను గద్దిస్తున్నాడు, నాకు తెలియజేస్తున్నాడు, నాకు ఆదరణ కలిగించి ఒక మాటని ఇస్తున్నాడని ఎవరైతే గుర్తిస్తారో, ఆయన గొర్రెలుగా ఆయన స్వరాన్ని గుర్తుపడతారో వాళ్ళకు స్వాంతన కలుగుతుంది, వారికి నెమ్మది కలుగుతుంది, వారికి ధైర్యం వస్తుంది, వాళ్ళు ధైర్యపరచబడతారు. లేకపోతే రాదు. మానవ స్వరమే. దేవుడు చెప్పింది ఆయన ఏం చేస్తాడు? ఒక మాట చదువుతాను చూడండి మీరు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం అనుకుంటాను. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం చదువుదాం. కాదమ్మా, 17వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. చాలు. ఇప్పుడు దేవుడైన యెహోవా జీవము తోడని ఆయన ఒక మాట సెలవిచ్చాడు. ఆ మాట ప్రకారం జరిగిందా లేదా? ఇప్పుడు ఆయనకి ఎవరు చెప్పాడు ఇలా చెప్పమని? జరిగిందా లేదా? ఇప్పుడు మన అదే 16వ వచనంలో మనం చూస్తాం చూడండి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా ఇప్పుడు ఈ సారెపతు ఇదరాలి ఆమెని పోషించడానికి నేను ఉంచాను అన్నాడే కానీ నువ్వు ఆమెతో ఇలా మాట్లాడు, నువ్వు ఏది చెప్తే అది నేను చేస్తాను అన్న కంటెంట్ అంతా ఇక్కడ ఏమైనా ఉందా? ఏం లేదు. మేము ఇంకా చావబోతున్నాం, కొద్ది పిండి ఉంది, కొద్ది నూనె ఉంది, అవి తయారు చేసుకొని తిని చావాలనుకుంటున్నాం అంటే సరే మొదటి అప్పం నాకు తెచ్చి అన్నాడు. తెచ్చిస్తే అప్పుడు ఇక్కడ చదువుతాను చూడండి, 13వ వచనం చూడండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయి, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసిన ఇద్దకు తీసుకున్న రమ్ము, తర్వాత నీకున్న నీ బిడ్డకు అప్పం చేసుకున్నాము, భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్పాడా, దైవ సేవకుడు చెప్పాడా? చెప్పండి అమ్మా, చెప్పాడా లేదా? అంటే దేవుడు ఎవరి ద్వారా చెప్పిస్తున్నాడు, ఎవరి ద్వారా వినిపిస్తున్నారు, ఎవరి ద్వారా తెలియజేస్తున్నాడు అంటే తన దాసుల ద్వారా.
అందుకనే ఇప్పుడు ఈ కింది వచనాల్లో 16వ వచనంలో మనం చదువుతాం చూడండి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము. ఎవరి ద్వారా? ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం. ఏలియా చెప్పాడు, అది అయిపోదు, వర్షం కురిపించడు. దేవుడు చెప్తున్నాడని దేవుడికి ప్రేరేపణ బట్టి చెప్పిన దాన్ని ఇప్పుడు ఆయన దేవుడు రూఢిపరుస్తున్నాడు. ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం అంటే సంఘములో కూడా కొన్ని విషయాలను దేవుడు తన దాసుల ద్వారా తెలియజేస్తే ఇది నా కోసం దేవుడు మాట్లాడిన మాట, ఇది నన్ను బలపరచడానికి దేవుడు మాట్లాడిన మాట, ఇది నా సిచ్యువేషన్ తగ్గట్టుగా, నా పరిస్థితి తగ్గట్టుగా దేవుడు తన దాసు నోట ఉంచి నన్ను బలపరిచిన మాటని ఎవరైతే గ్రహిస్తారో ఆ మాటను బట్టి వాళ్ళ ధైర్యం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. అందుకని సంఘంలో దేవుని యొక్క స్వరం ఏంటి అంటే, దేవుని యొక్క ఆయన ఉన్నాడు, ఆయన ఉనికి ఎలా తెలుస్తుందో ఆయన స్వరము అని అర్థం. ఆయన స్వరం, ఆ స్వరాన్ని మనం గుర్తుపట్టాలి. ఎప్పుడు గుర్తుపడతామంటే అది వాక్యానుసారంగా దేవునికి లోబడినప్పుడు గుర్తుపడతాం, లేకపోతే గుర్తుపట్టలేము. యేసుప్రభు పక్కన నడిచాడు, కానీ ఆయన 3.5 ఏళ్ళు తిరిగిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కన్నులు ఎందుకు మెరకలైపోయాయి, లేక ఎందుకు అవి గుడ్డివారయ్యాయి అంటే లేఖనాలను వాళ్ళు గుర్తించగా యేసుప్రభుని ప్రవక్త అనుకున్నారు కాబట్టి ఆయన కనిపించలేదు. మన జీవితంలో కూడా నువ్వు చేయదగిన దేవుడు అని నమ్మితే జరుగుతుంది. అలా కాకుండా సగం డౌట్, కొద్ది డౌట్, చేస్తాడో లేదు, చేసినప్పుడు చూద్దాం, చేస్తే దేవుడు చేశాడు, చేయకపోతే దేవుని చిత్తం కాదు, అంతేగా మనం చెప్పేది. చేస్తేనేమో దేవుడు గొప్పగా చేశాడు నా జీవితంలో అంటాడు, ఒకవేళ జరగకపోతేనేమంటాం, దేవుని చిత్తం కాదు, నువ్వే డిసైడ్ అవుతావు. చేస్తేనేమో దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు, నేను నా కోరికను తీర్చాడు, నా ఆశను తీర్చాడు అని అంటాం. చేయకపోతే ఏమో దేవుని చిత్తం కాదు. మనమే దేవుని ఉద్దేశాన్ని ఏం చేస్తున్నాం అంటే మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం. కారణం ఏంటంటే వాక్యానుసారంగా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి బ్రతకట్లేదు. ఇప్పుడు వీరి మధ్యకు వచ్చిన వారితో నడుస్తున్న వారు గుర్తుపట్టలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన ప్రవక్తగానే వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒకవేళ నువ్వు ఊహించుకుంటున్న దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు ఏ విధంగా నమ్మితే దాని ప్రకారంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు అసాధ్యాన్ని ఏదైనా సరే పరిస్థితి సుసాధ్యం చేస్తాడని నమ్మితే అది జరుగుతుంది. ఆయనకు అసాధ్యమైన కార్యం అంటే ఏది లేదు, ఇది నా జీవితంలో దేవుడు చేస్తాడని నువ్వు నమ్మితే జరుగుతుంది. ఏమో చేసినప్పుడులే అనుకుంటే చేయడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అనే మాట ఎరిగి నీవు నమ్మడం కొన్ని విషయాలు మన వల్ల కాదు, అంగీకరించదు. మన బాహ్య నేత్రాలు చూస్తున్న దాన్ని బట్టి ఈ మనసును అది కంట్రోల్ చేస్తుంటుంది. ఎట్లా నమ్ముతావు? ఎట్లా పాసిబుల్? యాయిరును ఎట్లా కంట్రోల్ చేస్తుందో అట్లా మనం కంట్రోల్ చేస్తున్నప్పుడు పరిస్థితి కంట్రోల్ చేస్తున్న వాటిని చూస్తాం, కానీ నమ్మలేము. కానీ దేవుని మాట నమ్మాలి. ఇస్సాకు కరువులో కూడా దేవుని మాటకు లోబడ్డాడు. చివరి క్షణం వరకు కూడా ఆయన మాటను హృదయం విశ్వసించి ఆ ప్రకారంగా మనం నమ్మాలి. అప్పుడే దేవునికి ప్రత్యక్షత మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. అయితే ఇప్పుడు వీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసు గురించి మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఆయన ప్రవక్తగా అని చెప్పుకుంటున్నారు. ఇంకా ఆయన ఎట్లా శ్రమపడ్డాడో, ఏ విధంగా అనుకున్నారో ఇప్పుడు వీళ్ళు 21వ వచనంలో మనం చదివితే ఒక మాట చదువుదాం. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. నిరీక్షించి ఉంటిమి అంటే విడిపించే దేవుడు, కాపాడుతాడు, రాజుగా వస్తాడు అనుకున్నాం, కానీ అంత అయిపోయింది అనే దిగులులో, బాధలో ఉన్నప్పుడు ఇప్పుడు యేసు ప్రభు చూడండి, యేసు ప్రభు ఇప్పుడు చూడండి 26వ వచనం మనం చదివితే 25 నుంచి, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని మీరు నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యమని కాదా అని వారితో చెప్పి, మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనన్నిటినీ తను కూర్చిన వచన భాగంలో వారికి తెలియపాను చెబుతూ వచ్చి అన్నీ కూడా చెప్పినా సరే దేవుని నమ్మలే. యేసు ప్రభు వారితో నడుస్తూ, వారితో ఉంటూ, వారితో కూడా వెళ్తూ మొత్తం అంటే నమ్మడానికి ఎన్ని విషయాలు చెప్పాడో,
ప్రవక్తలు ఏ విధంగా ప్రవచించారో, మోషే ఏం చెప్పాడో, ఇతర ప్రవక్తలన్నీ కూడా ఏం చెప్పారో వాటన్నిటిని కూడా, అది యెషయా గ్రంథం 53 అధ్యాయం కావచ్చు, కీర్తనలు 22 అధ్యాయం కావచ్చు, యేసు ప్రభు గురించి చెప్పిన ప్రవచనాలన్నిటిని గురించి ఈయన చెప్తున్నారు. మీకు ఎందుకు అర్థం కాలేదు? అయినా సరే వీళ్ళు మనసులో బాధపడ్డారు. నిజమే కదా అనుకున్నారు కానీ నమ్మలేకపోయారు. ఈ రోజుల్లో కూడా మన దౌర్భాగ్యం ఏంటంటే అనుకుంటాం, నమ్మలేము. అనుకుంటాం, అలా ఉండలేము. అనుకుంటాం. ఈ కింద వచ్చిన మనం చదివితే ఇక్కడ 32వ వచనం చూడండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధ పరుచునప్పుడు మన హృదయం మనలో మండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకునే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతుంటే మండిద్ది అది. అందుకని పేతురు మాట్లాడుతున్న వాళ్ళ హృదయంలో నొచ్చుకొని అని రాయబడింది అపోస్తుల కార్యం. అవునా కదా? అంటే ఏంటి నొచ్చుకునే? దాని కింద ఏముంది? పొడవబడి అని ఉంది. ఉందా లేదా? చాలా డౌట్గా చూస్తున్నారు. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయం 37వ వచనం, 2:37. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని ఏం చేశారు? హృదయంలో బైబిల్ ఏమన్నా నొప్పించు మాట ఉందా లేదా? కలహం రేపుతుంది కదా బైబిల్లో. నొప్పించు మాట కలహం రేపుతుంది. ఇప్పుడు ఈయన నొచ్చుకున్నారు, బాధపడ్డారు. ఏంటి ఇట్లా ఉంటుంది? కానీ నొచ్చుకున్న దాని కింద ఏమనుంది? పుట్టినోట్లో పొడవబడి. అంటే దేవుడు మాట్లాడితే ఎట్లా ఉంటుంది? పుడిచినట్టే ఉంటుంది, గుచ్చుకున్నట్టే ఉంటుంది. అందుకని అంతరంగంలో గాయము చేయి దెబ్బలు అంతరంగంలో జొచ్చి చెడుతనాన్ని కూడా తీసివేస్తాను బైబిల్లో రాయబడింది. ఒకవేళ వాక్యం నీ గుచ్చుకున్న అది దేవుడి మాటే, నీకు గద్దింపులా కనిపించింది అది దేవుడి మాటే. ఆ మాటకు నువ్వు లోబడి అయితే మేము ఏం చేయాలంటే అప్పుడు దేవుడు నీకు చేయాల్సింది బోధిస్తాడు తప్ప నువ్వు నొచ్చుకుని బయటికి వెళ్ళావనుకోండి దేవుడు నీ జీవితంలో క్రియ జరిగించడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి హృదయంలో ఏమైంది? మండింది. నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా. కానీ ఈయన గుర్తుపట్టలేకపోయారు. వాక్యము చెప్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, ఆయన బోధ పరుస్తున్నప్పుడు హృదయంలో ఆ వాక్యం ఏం చేస్తుంది? మంట పుట్టిస్తుంది. ఇది నీ గురించి నువ్వు మార్చుకోవాలి, ఇది నీ గురించి నువ్వు ఇది వదిలిపెట్టాలి, ఇలా ఉండాలి, ఇలా తగ్గించుకోవాలి, ఇలా బలపరచాలి, ఇలా ప్రార్థించాలి. దేవుని హృదయంలో ఏం చేస్తుంటారు? రేపుతా ఉంటాడు. దాన్ని మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాం? నీ హృదయంలో పుట్టించే మంట ఆరిపోకుండా హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం అనుసరిస్తాం. కానీ మనం ఏం చేస్తాం? ఆరిపోకొని ఇప్పుడు కాదులే, ఈరోజు కాదులే, ఇంకొంతకాలం చూద్దాంలే, ఇంకొన్ని రోజుల తర్వాత అప్పటి నుంచి ఇలా ఉందాంలే, అప్పటి నుంచి ఇలా చేద్దాంలే అని ఈరోజు కలిగిన ఆ మంట, ఈరోజు కలిగిన ఆ యొక్క ప్రేరేపణను అణచివేసుకొని ఆ రోజు కోసం చూస్తారు. ఆ రోజు అసలు మనం మందిరంలోనే ఉండం, మందిరానికి రాము. ఈరోజు ఉన్నట్లు రాబో రోజులు ఉంటాయమ్మా? లేవు కదా. నీ జీవితం ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా. అందుకని సమయం ఉండగానే మనం గుర్తుపెట్టుకోవాలి, సృష్టికర్తను స్మరణ చేసుకోవాలి, కావాలి బలం పొందుకోవాలి. అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? అందుకనే బిల్లీ గ్రహం ఒకసారి ఒక ఫేమస్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి యేసు ప్రభువును అంగీకరించమంటే ఏముందంటే, ఇప్పుడే 25 సంవత్సరాలు కూడా లేవు నాకు, ఇంకా లోకంలో ఏమీ ఎంజాయ్ చేయలేదు, మొత్తం ఇప్పటికిప్పుడు నాకు మంచి పేరు వస్తుంది, మంచి ఆదాయం వస్తుంది, ఇప్పుడు ఎట్లా నమ్ముకుంటే అన్ని వదిలిపెట్టాలి. కొంతకాలం అయిన తర్వాత ఇంకొక కనీసం ఇంకొక 20 ఏళ్ళైనా సరే నేను బాగా మంచి పేరు సంపాదించిన తర్వాత యేసు ప్రభువు నమ్ముతాను అని చెప్పిందంట. సరే అమ్మా, అది నీ ఇష్టం, సరే నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వమన్నాడంట బిల్లీ గ్రహం గారు. సరే ఆమె ఏం చేస్తుంది? వెళ్ళి మంచిగా పెద్ద ఫేమస్ పాస్టర్ కదా బిల్లీ గ్రహం గారికి ఒక కప్పు 2 కాపు తెచ్చి ఇచ్చింది. ఈయన ఏం చేశారంటే సగం తాగి తాగు అన్నాడంట. చిర్రెత్తుకు వచ్చి నువ్వు తాగింది నన్ను తాగమంటావే, ఎంత మాత్రం పాస్టర్ అయితే మాత్రం నేను ఎంగిల్ నేను తాగుతానా అని ఇంకా ఆమె ఇష్టానుసారంగా మాట్లాడితే, ఆగమ్మా, అలానే నీ జీవితం మొత్తం ఇష్టానుసారంగా జీవించి సగం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభా నన్ను క్షమించు ప్రభా, నన్ను అంగీకరించు ప్రభా అంటే సరిపోతుందా? ఇప్పుడు నీకు సమయం ఉండగానే, వయసు ఉండగానే
ప్రార్థించగల శక్తి ఉండగానే, చేయగలిగిన సేవ ఉండగానే, నువ్వు దేవుని ఒప్పుకోకుండా, దేవుని దగ్గర రాకుండా అంతా అయిపోయి ఏమీ చేయలేని స్థితిలో, అన్ని నీరు గారిపోయి, అన్ని మన జీవితంలో జవసత్వాలను ఉడిగిపోయిన తర్వాత ఏమీ లేని చేయని స్థితిలో, ఆ రోజు నమ్ముకుంటే బాగుండేది, ఆ రోజు ఇలా ఉంటే బాగుండేది, ఆ రోజు నుంచి ఇలా చేస్తే బాగుండేది, అప్పుడు దేవుడు అంగీకరించాడు. అందుకని సమయం ఉండగానే, అవకాశం ఉండగానే, నీ హృదయంలో దేవుడు మంట పుట్టగానే, దేవుడు పొడుస్తుండగానే, ఇది నీ కోసమని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలంటే ఒప్పుకొని. అందుకని వారు ఏం చేస్తారు, అయితే మేమేం చేయాలయ్యా? మీరు మారు మనసు పొందాలి, లోక స్నేహాన్ని వదిలిపెట్టాలి, మూర్ఖులకి ఈ తరం నుంచి వేరే రక్షణ పొందాలంటే, నొచ్చుకున్న వాళ్ళు, పొడవబడ్డ వారు ఏం చేస్తారు, వేరే రక్షణ పొంది సంఘములో చేర్చి సంఘ సహవాసంలో ఎడతెగక ఉండిరని అక్కడ రాయబడింది. ముద్దు బారిపోయిన హృదయాలు, బండబారిపోయిన హృదయాలు, ఎంతగా పొడిచినా, ఎంతగా చెప్పినా సరే చలించని హృదయాలు, కఠినపరచబడిన హృదయాలు, కరిగిపోయిన జీవితాలు, బండబారినటువంటి పాషాణమైనటువంటి జీవితాలు ఈరోజు అలా ఉండిపోతున్నాయి. బండ బద్దలు చేసి సుత్తే వంటిది వాక్యం అని చెప్పినా సరే మరి అది ఏంటి చెముకుడితే గ్రానైట్ హృదయం మనకు తెలియదు, అట్లా అయిపోయింది. జాగ్రత్త, నీ హృదయంలో మండగానే ఆయన నీతో మాట్లాడుతున్నాడని నువ్వు గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం, ప్రియులారా, హల్లెలూయా. వీళ్ళు అప్పుడు మండినప్పుడు అర్థం చేసుకోవాలా, తర్వాత అప్పుడు ఆయన ఉన్నాడా? కింద మనం అక్కడ చదివితే, ఇప్పుడు అక్కడ చూడండి, వారి కన్నులు తెరవబడి వారు గుర్తుపెట్టిరి, అందరూ ఆయన వారికి అదృశ్యుడు. అప్పుడు వారు ఏమనుకున్నారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపడుచున్నప్పుడు మన హృదయం మనలో మండలేదా? చూడు, ఇప్పుడు అర్థమయ్యేటప్పటికి ఆయన ఉన్నాడా? లేడు, వెళ్ళిపోయాడు. అప్పుడు వెతికితే నీకు అర్థం కాదు. దేవుడు నీ సమయం ఉండగానే నీతో గడిపి, నువ్వు వద్దనుకున్న నీ దగ్గరికి వచ్చి దేవుని గురించి బోధించి, సత్యాన్ని తెలిపి, ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలా నేర్చుకోవాలి అని నీకు అన్ని కూడా బోధపరిచి, రుజువులు చూపించి, వాక్యాన్ని అంత కూడా లేఖనాలన్నిటికీ కూడా విషదపరిచి, ఇన్ని రకాలుగా నీకు చెప్తున్నా నేను నమ్మలేదు. తీరా నమ్మేటప్పటికైనా లేడు. ఇప్పుడు మన పాయింట్ అది కాదు, కానీ ఇంతగా అవివేకంగా వెంబడిస్తున్నవారు, మీరు మొదలైపోయారా, వాక్యాన్ని గుర్తుగలేని స్థితిలో ఉన్నారా? గద్దించిన వాడు, మొత్తం వారికి చెప్పిన వాడు, ఇంకా సాయంత్రం పొద్దుక వచ్చింది, ఆ ఊర్లోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఒక ఇంటిలోకి వెళ్ళబోతున్నారు. అప్పుడు మనం మూల వాక్యంలో వస్తే మనం చూడండి, 28వ వచనం, వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయన బలవంతము చేసి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. హల్లెలూయా. ఏంటంట, బలవంతం చేస్తే యేసు ప్రభు వారితో పాటు లోపలికి వెళ్ళాడు. ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట, ఏ రోజైనా సరే నువ్వు యేసు ప్రభు నీ ఇంటిలోకి రావాలి, నీ కుటుంబంలో ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటావు, విజ్ఞాపన చేస్తుంటావు, బలవంతం చేసావు, ఏ ప్రభు ఖచ్చితంగా ఈరోజు రావాల్సిందే, ఖచ్చితంగా ఇలా ఉండవలసిందే. నువ్వు బలవంతం చేసావా? ఇప్పుడు వీళ్ళు బలవంతం చేస్తే ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వారు? యేసు ప్రభు శిష్యులు కానీ ఏంటి, కన్నులు మూయబడిన వారు, దేవుని లేఖనాలు గుర్తెరగని వారు, వారితో నడుస్తున్న వారు తెలియనటువంటి వారు, అంటే అర్థం చేసుకోలేని వారు. నా పాయింట్ అంటే అలాంటి వారే బలవంతం చేస్తే తట్టుకోలేక ఉండలేక ఆయన వారితో పాటు ఏం చేస్తారు, లోపలికి వెళ్ళాడు కదా. ఇప్పుడు మనము దేవుని కృపనేరిగి, దేవుని రక్తం చేత కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతి మందులకు తీర్చబడి, ఆయన వెతుకు వారికి దొరుకుతాడని తెలుసుకొని ఆయన సన్నిధికి వచ్చిన మనము మౌనంగా ఉండి, ఎప్పుడైతే 1 గంట, ఎప్పుడైతే రవి 2 గంటలు, ఈరోజు 3 అవుద్ది, ఎప్పుడు ఇంటికి వెళ్తారు? ఇంకెప్పుడు వస్తారు మీ ఇంటికి? రాడు, ఇక్కడే ఉంటాడు. నువ్వు రమ్మని అడిగితే కదా, బలవంతం చేస్తే కదా. ఇప్పుడు ఎవరైనా కొందరు మన దారిలో కనిపించారు, రండి అంటాం, వాళ్ళు మొహమాటగా రా ఇంకోసారి వస్తారు. బలవంతం చేస్తే ఏం చేస్తారు? కుటుంబంలోకి వస్తారు. ఏ రోజైనా నువ్వు యేసు ప్రభువుడు క్రీస్తుని నీ ఇంట్లో ఉండాలి, బలవంతం చేస్తే రావాలి ప్రభు. ఈరోజు మనుషులను
అధికారులను, డబ్బున్న వాళ్ళను, నీకు నచ్చిన వారిని, నీ కుదిరిన వాళ్ళని, నీ బంధువులను, బంధుత్వాన్ని, రక్త సంబంధికులు, వారిని ఇంట ఉండమని బలవంతం చేస్తాం. మనమే చేసి పెడతాం. కానీ ఈయన ఇలాంటి వారైనా సరే, వాళ్ళు గుర్తెరగని స్థితిలో ఉండినా సరే, వాళ్ళు నడిచిన వాళ్ళు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నా సరే, మందమతులారా అని హెచ్చరించినా సరే, ఆయన అడిగితే ఏం చేస్తే వారితో కూడా లోపలికి వెళ్ళాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. ఈరోజు మనం మనస్ఫూర్తిగా బలవంతం చేసాయా, నువ్వు లేకపోతే నేను ఎట్టపోతానయ్యా, నువ్వు ఇవ్వకపోతే నాకు ఎలా దొరుకుతుంది ప్రభు, నువ్వు చేయకపోతే నాకు ఎవరు చేస్తారు ప్రభు అని బలవంతం ఆయన చేయకపోబట్టే ఆయన మన సన్నిధి, మన ఇంట్లోకి, మన జీవితంలోకి రాలేకపోతున్నాడు. బలవంతము చేయగా, మాట చూడండి, బలవంతము చేయగా ఆయన వారితో కూడా ఇంటి లోపలికి వెళ్ళాడు. ఈరోజు అంటే బతిమలాడుకోవడం, దేవుని సన్నిధిలో రమ్మని. ఇప్పుడు బలవంతం చేయమంటే అది ప్రేమతోనా లేకుంటే ఎలా? ప్రేమతోనేగా. ఆ బలవంతం ఏముంటుంది, బతిలాడుతూ ఉంటుంది. ఇది ఒక పూటకు లేదు సార్, ఉంటే ఇంకొక 10 నిమిషాలు, ఇంకొక అర్ధగంట ఉంటే చాలు అనేది ఏంటి? బతిలాడుకోవడంగా బలవంతం చేయడం అంటే నీ జీవితంలో, నీ బ్రతుకులో దేవుని సన్నిధిని అనుభవించాలి అంటే, దేవుడు నీతో కూడా రావాలంటే, నీ కుటుంబంలోకి వచ్చి నిన్ను దీవించాలంటే, నిన్ను ఆశీర్వదించాలంటే ఊరిక రండి ప్రభు అంటే కాదు. నీతో ఉన్నవాన్ని గుర్తెరగకపోయినా రావడానికి సిద్ధపడిన దేవుడిని బలవంతం చేస్తే, ప్రభువా నా ఇంటికి రా యేసయ్యా, అడక్కపోయిన వచ్చే దేవుడు కదా. జక్కయ్య చూడాలనుకున్న వ్యక్తిని ఆ దగ్గరికి వెళ్ళి, జక్క ఈరోజు నీ ఇంటికి రావాలి అనుకుంటున్నాను అన్నాడు. అడక్కపోయిన వచ్చే దేవుడు, మన మనసులు ఎరిగి మన దగ్గరకు వచ్చే దేవుడు. మనం అడిగితే రాడా? చెప్పండి, అడిగితే రాడా? అంటే అడగకనే మనం పొందలేక ఉన్నామని బైబిల్లో రాయబడింది. అడగకే మనం అడిగేదంతా కూడా ఒక స్థాయి, ఒక గిరిగీసుకొని, ఒక ఆలోచన పెట్టుకొని, ఇలా అలా రకరకాల తలంపులు ఉంచుకొని సరిగా అడగలేకపోతున్నాము. ఈరోజు రాత్రి ఏం చేయాలంటే, మనం మన ఇంటికి, మన జీవితంలోకి ఆయన వచ్చినట్లుగా మనం ఏం చేయాలి? ఆయన మనము బ్రతిమలాడుకోవాలి. అని మనం ఏం చేయాలి? బలవంతం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేద్దాం, ప్రేయలాడు, హల్లెలూయా. ఆయన బలవంతం చేస్తే రాకుండా ఉండే దేవుడు కాదు, ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు ఆయన బలవంతం చేస్తే, నువ్వు ఇలాంటి వాడివి, అసలు నన్ను గుర్తుపట్టలేదు, నేను ఎంత చెప్పు నువ్వు అర్థం చేసుకోలేదు, నువ్వు అలాంటి వాడు అన్నాడా? ఉండాలి. ఆయన ఆశయం ఉండాలి అనుకున్నప్పుడు మనం అడిగితే రాకుండా ఉంటాడా? బలవంతం చేయగానే వారి ఇంటిలోకి వచ్చినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని చోట్ల ఫోర్స్ అని ఉంది, కొన్ని చోట్ల ఇంకొక రకమైన అర్థం ఉంది. ఫోర్స్ చేయడం అనేది ఉంది. అది ఇక్కడ రాయబడిన దాంట్లో ఇంగ్లీష్లో ఏదో మాట ఉంది, నేను మర్చిపోయాను. వాళ్ళు ఏం చేశారంటే, ఆయన బలవంతం చేశారు, వచ్చారు. కాబట్టి ఈరోజు కూడా దేవుణ్ణి మనం బలవంతంగా ఇక్కడ కూర్చోబెట్టలేము, బ్రతిమలాడుకొని ఆయన మనతో కూడా ఉంచుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. అట్లా బలవంతం చేసి దేవుని ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళు ఈ శిష్యులు చాలామంది ఉన్నారు, మనకు అర్థం కావట్లేదు ఏంటంటే చాలామంది ఉన్నారు. ఆయన బలవంతము చేస్తే ఇంటిలోకి రాకుండా లేడు, ఖచ్చితంగా వచ్చాడు. వాళ్ళు ఎలాంటి వారని చూడలే, ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వచ్చాడు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆదికాండం 19వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం. అయినను అతను మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 18వ అధ్యాయంలో కూడా చూడండి, ఈ 18వ అధ్యాయంలో కూడా అబ్రహాం ఇంటికి కూడా వచ్చారు. అయితే ఇక్కడ అబ్రహాం కూడా వారిని బలవంతం చేసినట్టుగా మనం చూస్తాం. చూడండి, 2వ వచనంలో
యెహోవా అతని కనబడిన అంతటా కనులెత్తి చూసిన ముగ్గురు మనుషులు అతనికి ఎదురుగా నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎత్తుకొనుటకు పరిగెత్తు నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నట్ల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని వాళ్ళని ఏం చేశాడు, పోనీయకుండా అడ్డుపడ్డాడు. ఇంట్లోకి వచ్చారు లేదా? వచ్చారు. వచ్చి అడిగారు, ఎవరిని? భార్య ఏది ఇలా ఉంది, వచ్చే సంవత్సరం టైంకి వస్తా, ఖచ్చితంగా నీకు కుమారుడు పుడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇప్పుడేంటి, వీళ్ళు వాళ్ళు చూడగానే పరిగెత్తుకుంటే ఇంటికి తెచ్చుకున్నాడు బలవంతంగా. దాటిపోవద్దు, నీ కటాక్షం నా మీద వచ్చు, నువ్వు వెళ్తే ఎట్లా, నువ్వు కనిపించి నా ఇంటికి రాకపోతే ఎట్లా, నీ సన్నిధి నాతో ఉండకపోతే ఎట్లా అని అబ్రాహాము పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి ఇంటికి తీసుకొచ్చి, అసలు మీరు దాటిపోవద్దయ్యా అని దేవుని సన్నిధిలో అడిగేటప్పటికి ఇప్పుడు వాళ్ళు ఆయన ఇంటికి వచ్చారు, స్వీకరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిని ఆశీర్వదించాడు. ఇప్పుడు పైన వచ్చిన అన్ని కన్నా చదివితే అబ్రహాం పరిస్థితి బాగాలేదు ఇంట్లో. అప్పటికి మనం చూస్తాం, ఇప్పుడు ఇంట్లో గొడవలు ఉన్నాయి. ఎవరెవరికి? హాగరుకు షారాకు గొడవలు ఉన్నాయి, పోరు జరుగుతుంది. ఇక ఇంటి కూడా లేక ఎక్కడ ఉన్నాడు? ఇంటి బయట ఉన్నాడు, అంతేనా? అవును కాదు, ఎక్కడున్నాడు? వచ్చే మధ్యలో ఇంట్లో ఎందుకు లేడు? చూడు అక్కడ చదవండి, అక్కడ ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చున్నాడు. ఏం చేస్తారు చాలా మంది? బయటే ఉంటున్నారు, ఇంట్లో ఉండే పరిస్థితులు కాదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కనిపిస్తే ఏం చేశాడు? పోనిచ్చాడా? అయ్యా నీ దాసుని నువ్వు దాటిపోద్దని ఇంటికి తీసుకొచ్చి వారికి ఆతిథ్యం ఇచ్చి ఇంట్లో ఉన్న సమస్యలు అంటే శారకున్న బాధను తీర్చుకున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న సమస్యలు బాధలు ఉన్నప్పుడు ఎవరు వస్తాయి తీరుతాయని తెలిసినప్పుడు ఎట్లా వదిలిపెట్టేస్తామంటే బర్తిలోమయి ఇప్పుడు ఆ దారిని యేసు ప్రభు వెళ్తున్నాడు అని తెలిసినప్పుడు ఊరుకున్నాడా? ఏం చేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఆకలేస్తాడు. అందరూ ఏమన్నారు? ఊరుకో, అట్లా ఆకలేస్తాడండి ఆయన వెళ్ళిపోయారులే. ఇప్పుడా నువ్వు ఆకలేసేది? ఇంకా ఆయన పోయిన తర్వాత ఏంది దొంగ 6 నెలల కుక్క ఇప్పుడు అంత దూరం ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ మాటలు మరింత బిగ్గరగా కేకలేస్తాడు. దాటిపోయాడు. స్వరం వినంగానే ఆగి నిలిచి ఏం చేస్తే పిలిపించుకొని స్వస్థపరిచాడు. మనం అడిగితే దాటిపోయే దేవుడు కాదండి. బలవంతం చేస్తే దావీదు కుమారుడా నన్ను ఎట్లా దాటిపోతావయ్యా, నా బాధను చూడవా, నా కుటుంబంలో వేదన తీర్చని అడిగితే ఆయన దాటిపోయే దేవుడు కాదు. మనమే అడగక ఆయన సన్నిధిలో ఆ కటాక్షను పొందలేక, నీ దాసుని దాటిపోవద్దని అడగలేక ఊరుకో ఉండి నా బతికి ఇంతేలే, నా జీవితం ఇంతేలే అనుకుంటూ ఊరుకుంటున్నా కాబట్టి నీ బ్రతుకు మారట్లే. ఇప్పుడు ఏంటి? అబ్రహాము దేవుని బలవంతం చేసే కుటుంబం. ఇప్పుడు అదే 19వ మనం చూస్తే ఇప్పుడు లోతు కూడా వాడిని బలవంతం చేశాడు. లోతు మంచివాడా? ద్రోహి, స్వార్థపరుడు. ఇప్పుడు అబ్రహామును వదిలిపెట్టిపోయి వద్దనుకున్న ఆ యొక్క ఎక్కడైతే నాశనం అవుతుందో అలాంటి వారి మధ్యలో ఉన్నాడు, అలాంటి ఊరి ప్రజల మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు అలాంటి వారి మధ్య ఉన్నటువంటి లోతు పిలిస్తే వాళ్ళు వచ్చారా లేదా? ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఏం చదివారు? కింద వచ్చిన అక్కడ బలవంతం చేశారన్న మాట చదవండి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు తిరిగి ఆయన ఇంట ప్రవేశించిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయినను నీ సమస్యలు ఎన్నైనను, బాధలు ఎన్నైనను, దుఃఖం ఎన్నైనా, నువ్వు ఎలాంటి వాడవైనానో నువ్వు బలవంతం చేసి అయ్యా నా బ్రతుకులోకి రా, నా జీవితంలోకి రా, నా జీవితాన్ని బాగు చేయి అని నువ్వు బలవంతం చేస్తే ఆయన నీ జీవితంలోకి వచ్చి నిన్ను కాపాడతాడు. ఇప్పుడు లోతు ఇంటిలోనికి వచ్చిన దేవుడు లోతుని కాపాడాడు లేదా? కాపాడాడు. లోతుకు స్థలం ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. ఇదిగో ఇటు వెళ్ళండి, నీ భార్యను నీ బిడ్డ అంతా తీసుకుని వెళ్ళండి, ఇది నాశనం చేయబోతున్నా. ఇప్పుడు వాస్తవంగా లోతుకు ఈ యొక్క ఏంటి సొదొమ గొమొర్రా నాశనం అయిపోతుందని తెలియదు. కానీ
కానీ ఈయన చేర్చుకున్న దాన్ని బట్టి తెలియపరచబడింది, తప్పించబడ్డాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఒకవేళ బలవంతం చేస్తే దేవుని నీ స్థితిలోకి, నీ ఇంట్లోకి రానిపోగలిగితే జరగబోయే పరిణామాలేంటి, తీవ్ర పరిణామాలేంటి నీకు తెలియజేసి ఆ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. లోతు ఇంటిలోకి వెళ్ళిన ఈ దేవదూతలు చెప్పారు లేదా? చెప్పారు. ఒకవేళ ఇంట్లోకి లేకపోతే ఏం జరిగేది? ఏం జరిగేది మనకు తెలియదు. అబ్రహాం ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన బట్టి ఇతను తప్పించబడ్డాడు. ఆ ఇంటికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఆ ఇంటిలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే లోతు బలవంతము చేసిన దానిని బట్టి. ఈరోజు మనం ఎలాంటి వారమైనా ఈరోజు మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆయన బలవంతం చేయగలిగితే, అయ్యా నాతో కూడా ఉండయ్యా, నా కుటుంబంలో ఉండయ్యా, నా బాధలు చూడయ్యా, నీ చిత్తం తెలియజేయ్యా, నీ సన్నిధి నాతో ఉంచయ్యా అని మనం అడగగలిగితే ఆయన ఏం చేస్తాడు? మన ఇంటిలోకి వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇంకొక మాట చదువుదాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఎస్. చాలు చాలు. ఏం చేసింది మన షూనేమీరాలు? బలవంతం చేసింది. దైవ సేవకుడు అని బలవంతము చేసిన దానిని బట్టి ఆ గృహంలోకి వచ్చాడు. రమ్మని ఎవరి కోసం వస్తారులే, రావాలి కదా అన్నట్లు కాకుండా ఈయన దైవ సేవకుడు, ఈయన వస్తే నా కుటుంబానికి దీవెన, ఆశీర్వాదం. అయ్యే నువ్వు రాకపోతే ఎట్లా? ఇదే దాన్ని పోతున్నావు కదా, ఇదే ఇంటికి వెళ్తున్నావు కదా, మా ఇంటికి రాని. ఆయన వచ్చిపోయినప్పుడల్లా ఏమేం చేస్తుంది? బలవంతం చేస్తుంది. ఆయన వస్తుండని తెలిసి ఆయన కోసం ఏం చేస్తుంది? గది సిద్ధపరిచింది. ఆయన ఉండడానికి ఒక ఏం చేసింది? అక్కడ మంచము, బల్ల, పీట, దీపోత్సవం అంతా కూడా సిద్ధపరిచి ఆయన వచ్చినప్పుడల్లా ఏం చేస్తుందంటే బలవంతం చేసింది. కాబట్టి ఇప్పుడు ఆ ఇంట ఉన్న తర్వాత ఆ కుటుంబంలో ఉన్న లేమి, లోటు తీర్చబడిందా లేదా? ఆమె పిల్లలు లేరు. ఆమెకు ఎప్పుడైతే ఆ యజమానుడు లేకుంటే సరే ఆ దైవ సేవకుడు ఇంటికి వెళ్ళాడో, బలవంతంగా అయ్యా మా ఇంటికి రా అని అడిగి ఆయన చేర్చుకుందో ఆ ఇంట్లోకి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత ఇంతకు నన్ను ప్రేమిస్తున్న ఇవి లోటెంట్ అడిగి తెలుసుకుని తీర్చినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైలాడ్ హల్లెలూయా. మనం చూస్తే ఈ సంఘటనలన్నిటిని బట్టి మనం చూస్తే దేవుడైనా దైవ సేవకుడైనా సరే బలవంతం చేస్తే రాకుండా ఉండలేదు. ఒకవేళ అలా నువ్వు పిలిపించుకోగలిగితే ఖచ్చితంగా జీవితంలో కార్యం అంటూ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైలాడ్ హల్లెలూయా. కాబట్టి మనం దేవుణ్ణి, నేను ఇలాంటి వాని కదా, నా ఇంటికి వస్తాడా అనుకో. ఇప్పుడు పరిసైడు ఒకడు యేసుప్రభుని మా ఇంటికి రమ్మని అడిగాడా లేదా? చెప్పండి అమ్మా. వెళ్ళాడుగా. వెళ్తే ఆయన ఏమన్నా పరామర్శించాడా? నిలిచాడు కట్టుకోవడానికి, ముద్దు పెట్టుకుంటున్నాడా? ఏమీ లేదు. కానీ పిలిస్తే ఇంటికి వెళ్ళాడు. సరే మరియో చేంజ్ చేస్తుంది, అన్నీ చేస్తుంది, అది సెకండరీ. కానీ ఎవరు పిలిచినా ఆయన వారి ఇంటికి వచ్చే దేవుడు. మరి ఈరోజు ఎందుకు రావట్లేదు నీ ఇంటికి అంటే నువ్వు పిలవట్లేదు, నువ్వు బలవంతం చేయట్లేదు. పిలిచావు. మనం కూడా కొందరు చాలామంది వెళ్తుంటే ఊరిక పిలుస్తాం, రాకపోతే రాని సర్లే అని ఏదో పిలిచిలో ఉన్నలే, ఇంకా వచ్చేవాడైతే రాడా అని అనుకుంటాం. బలవంతం చేస్తే మనం వెళ్ళిపోతే ఖచ్చితంగా రావాలని అడిగితే వస్తాడు. దేవుడు కూడా చూడండి, మనం బలవంతం చేస్తే, బతిములాడుకుంటే ఆయన సన్నిధిలో ఖచ్చితంగా ఉండాలి ప్రభు అడిగితే ఆయన రాకుండా ఉండలేడు. మరి ఈరోజు ఎన్నిసార్లు వేదన పడి, ఎన్నిసార్లు దుఃఖపడి, ఎన్నిసార్లు ఆయన సన్నిధి లేదు దుఃఖపడుతుంది నీవు. ఈరోజు నువ్వు ఆయన సన్నిధిని బలవంతం చేస్తే, అయ్యా నువ్వు రావాలి ప్రభా, మాటి మాటికి అడుగుతూ ఉంటే ఆ యజమానుడు వచ్చి ఏం చేస్తాడు? ఈమె తీర్చాలనుకుని తీర్చాడా లేదా? తీరుస్తాడు. కాబట్టి వాక్యాన్ని మనం అర్థం చేసుకుని ప్రభువా నీవు నాతో ఉండాలి అని మనం ఆయనను బలవంతం చేయాలి.
ఫోర్స్గా ప్రభు అని బ్రతిలాడుకోగలిగితే ఆయన మన ఇంటి లోపలికి వచ్చి మన సమస్యను, మన బాధను, ఇరుకును, ఇబ్బందులను అన్నిటినీ తీసివేసే దేవుడు ఆయన. నువ్వు అడిగితే నువ్వు ఇలాంటి వాడవు అని అన్నాడా? అబ్రహామును అన్నాడా? లోతును అన్నాడా? శిష్యులను అన్నాడా? ఇప్పుడు ఎక్కడ కూడా అనలేదు. కారణం ఏంటంటే ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ జీవితాలు మార్చాలని కోరుకుంటుంది, వారితో ఉండాలని కోరుకుంటున్న దేవుడు కదా. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఐగుప్తు దేశం నుంచి విడిపించబడిన తర్వాత విడిపించబడితే చాలు అనుకున్నారు, కానీ ఆయన విడిపించి నడిపించడానికి దిగి వచ్చిన దేవుడు ఇప్పుడు అయ్యా మీరు దిగి వచ్చారు, మాతో కూడా ఉండమని అడగల. కానీ ఈయన వారి మధ్య నివాసం ఉండనట్లు ఒక గుడారాన్ని ఏర్పరచుకుని మోషేకి చెప్పాడు. చూడండి, అంతే మనతో కూడా ఉండాలనుకున్న దేవుడు ఎప్పుడు ఉంటాడంటే మనం బలవంతం చేస్తే. అంటారు అదే ఆయన మనిషా, దేవుడు కదా, అన్నీ తెలుసు కదా, అడుగుతూనే వస్తాడా, చెప్తేనే చేస్తాడా, అడగకముందు అన్నీ తెలుసు అంటాడు కదా అని వ్యతిరేకమైన అర్థాలు తీసుకొని ఇంకొక రకంగా ఆలోచించి మొండిగా వాక్యాన్ని అర్థం చేసుకొని మనం ఉండకుండా మనస్ఫూర్తిగా మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో బలవంతం చేస్తే, దేవా నువ్వు లేకపోతే నాకు బతుకులేదు, నువ్వు దీవించకపోతే నేను దీవించబడను, నువ్వు ఇవ్వకపోతే నాకేమీ జరగదయ్యా అని బలవంతంగా దేవుని సన్నిధి మనం చేయగలిగితే, ఆయన బలవంతం చేయగలిగితే ఆయన ఏం చేస్తే మన ఇంటికి వచ్చి మన అవసరతలన్నీ కూడా తీర్చే దేవుడు. కాబట్టి అలా ఒక బలమైన ప్రార్థన దేవుని సన్నిధిలో మనము చేయుదముగాక. తలలు వంచండి. తలలు వంచిన మనం ఈరోజు ఒక శ్రేష్టమైన విషయాన్ని, ఇప్పటి వరకు నువ్వు అలా చేయలేదేమో, ఇప్పటి వరకు దేవుణ్ణి నువ్వు బలవంతం చేయలేదేమో, అదేంటి బలవంతం చేయడం అనుకొని నాకెందుకు దేవుని చిత్తం అనుకొని వదిలేసావేమో, ఈరోజు ఒకసారి నువ్వు బలవంతం చేస్తాయా. బలవంతం చేసిన లోతు కుటుంబంలోకి వచ్చి లోతును సొదొమ గొమొర్రా మీద అగ్ని బారి నుంచి కాపాడావు, విడుదల కలగజేసావు, విడిపించి బయటకు తీసుకొచ్చి క్షేమ స్థితినిచ్చావు. అడగగానే అబ్రహాం ఇంటిలోకి వెళ్ళి అబ్రహామును మీరు దీవించారు, లోటుని తీర్చారు, సమస్యను పరిష్కరించారు, సంతోషాన్ని ఇచ్చారు. ఆ విధంగానే మందమతులు అయినప్పటికీ మీరు ఎన్నో రకాలుగా బోధించిన అర్థం చేసుకోలేని వారే అడిగితే వారి ఇంటిలోకి వెళ్ళారు, వారితో ఉన్నారు, వారితో భోజనము చేశారు. అవునయ్యా, బలవంతము చేయాలి. నేను నమ్ముతున్నానయ్యా, ఇప్పటి వరకు నీ సన్నిధిలో నువ్వే రావాలి, నువ్వే చేయాలి, నీవే కావాలి అనే ఆలోచన అడగలేకపోయాను. కానీ ఈరోజు నాకు అర్థమైంది, నిన్ను బలవంతం చేస్తే మా జీవితాల్లో ఏదైనా చేస్తారు, మాలోకి వస్తారు, మా బ్రతుకులోకి వస్తారు. నాకు అర్థమైంది ప్రభువా, వారు బలవంతము చేయగా వారితో కూడా వారి ఇంటిలో వెళ్ళాడు. లోతు బలవంతము చేయగా వారితో కూడా లోపలికి వెళ్ళాడు. అబ్రహాము బలవంతము చేయగా అబ్రహాము గుడారంలో ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఈరోజు నువ్వు అంత ప్రేమతో నన్ను దాటిపోవద్దనే ఆశతో, ఆలోచనతో మన బాగా నచ్చిన వారు మనకు తెలిసినప్పుడు, బాగా మన హృదయాన్ని బలపరిచే వాళ్ళు, మనకు ఆత్మీయులు అనుకున్న వాళ్ళు ఎట్లా ఇంటికి వస్తే ప్రేమిస్తాం, బలవంతం చేసి ఇంట్లో ఉంచుతాం కదా. వారు ఉంటే మనకు మంచిది, వారు కాసేపు ఉంటే మనకు ఆనందం, వారు కాసేపు మనతో ముచ్చటిస్తే మనకు ధైర్యం అని బలవంతం చేసి అయ్యా ఉండండి, కాసేపు ఉండండి మనం బతిమలాడుకొని బలవంతం చేసి మనతో పాటు కాసేపు ఉంచుకున్నట్టుగా క్రీస్తు ప్రేమ మనం బలవంతం చేయుచున్నది పౌలు చెప్పినట్లుగా. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఏ రోజైనా సరే దేవుణ్ణి బలవంతం చేసి, దేవా నేను బిడ్డను కదా, దేవా నీ రక్తంతో కడుగబడిన పరిశుద్ధుడిని కదా,
నీ సొత్తైన నీ బిడ్డని కదా దేవా, నాతో ఉండవా, నా జీవితంలోకి రావా, నా బ్రతుకును మార్చవా ప్రభువా అని బలవంతం ఎందుకు చేయలేవు? మనుషులనైతే నువ్వు బలవంతం చేస్తున్నావు, కానీ ఈరోజు వాక్యం విన్నావు, దేవుడిని కూడా బలవంతము చేస్తే ఆయన మనతో కూడా ఉండడానికి ఇష్టపడి మనతోకి వచ్చేవాడు. ఆయన బలవంతం చేసిన దాంట్లో ఆయన పట్ల ఉన్న ప్రేమ, ఆయన నీతో కూడా ఉండాలని కోరిక ఆయన అర్థం చేసుకుంటాడు. నాతో కూడా ఉండు ప్రభువా, నా ఇంట్లోకి రా ప్రభువా, నా జీవితంలోకి రా ప్రభువా, బలవంతం చేస్తే మంచిది. ఈరోజు అలాంటి ప్రార్థన చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నా, నేను అడిగాను, నేను చెప్పాను, రాలేదు, నేను ఇస్తాను, ఇంకోసేపు అడిగితే బాగుండు కదా, ఇంకోసేపు ప్రార్థన చేస్తే బాగుండు కదా, ఇంకొంచెంసేపు బతిమలాడుకుంటే బాగుండు కదా, ఇంకొంతసేపు బలవంతం చేసాయా నువ్వు రాకపోతే ఎట్లా ప్రభువా అని బలవంతం చేస్తే బాగుండు కదా. మోషే బలవంతం చేశాడు, అయ్యా నువ్వు రాకపోతే, నీ సన్నిధి మాతో రాకపోతే మేము వెళ్ళము. ఈరోజు అడిగాను చేయలేదు అని కాదు, చెప్పాను దేవుడు వినలేదనే స్థితిలో నువ్వు కాదు. అయ్యా నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అని, నువ్వు అంటే నాకు ఇంత ఇష్టము అని, నువ్వు చేయగలిగిన దేవుడు అని, నీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్య, బాధ, ఇబ్బంది, ఇరుకులు అని ఉంటే తీరిపోతుంది అనుకున్నప్పుడు నీతో ఉండడానికి బలవంతం చేయవా? ఒక అధికారి నీ ఇంటికి వచ్చి బయట ఉంటే నా ఇంట్లోకి రా ప్రభు రండి అని వాళ్ళు బలవంతం చేసి బాధలన్నీ చెప్పుకోవడానికి బలవంతం చేస్తారు. ఆకాశ మహాకాశాలు సృష్టించిన దేవుడు, బహోన్నతమైన దేవుడు. ఈరోజు నేను అడుగుతున్నా, ఏ రోజైనా ఒక స్నేహితుడిని బలవంతంగా నీతో ఉండాలని కోరుకున్నట్లుగా, నీకు ఇష్టమైన వారిని నీ ఇంట్లో నీతో కాసేపైనా ఉండాలని బలవంతం చేసినట్లుగా, నువ్వు ప్రేమించేవారు నీతో ఉండాలని కోరుకున్నట్లుగా, నీ రక్త సంబంధికులు ఒక గంటైనా ఉండాలని వారిని బలవంతం చేసినట్లుగా ఏ రోజైనా యా నా ఇంట్లో ఉండయ్యా, కాసేపు ఉండు ప్రభువా, నువ్వు ఉంటే బాగుంటుందయ్యా, ఉంటే నా బ్రతుకు బాగుపడుతుందయ్యా అని ఏ రోజు ఆయన బలవంతం చేసావా? మందమతులే, దేవుని ఎరగనటువంటి వారే, తప్పుగా అర్థం చేసుకున్న వారే, లేఖనాలను బోధించిన అర్థం చేసుకోలేని వారే అడిగితే లోపలికి వెళ్ళిన దేవుడు ఈరోజు అని కోరుకుంటూ, అని ఉండాలని ఆశపడుతూ, అని ఎరిగిన నీవు బలవంతం చేస్తే నీతో కూడా ఉండడా? నీ దగ్గరికి రాడా? ఎప్పుడైనా బలవంతం చేసావా దేవుణ్ణి? ఎప్పుడైనా బలవంతం చేసావా? సేవకుని, అయ్యా నువ్వు రాకపోతే ఎట్లయ్యా, నువ్వు దర్శించకపోతే ఎట్లయ్యా, నువ్వు వస్తే కదా మాకు దీవెన, మీరు వచ్చి మాట్లాడితే కదా మాకు ఆశీర్వాదం. చూడండి, మీరు అలాగా ఏ రోజైనా సరే నీ సేవకుడు నీ ఇంట ఉండాలి, రావాలి అని బలవంతం చేసావా? అది ఆయన బాధ్యత అనుకుని వదిలిపెట్టావేమో. కాదు, ప్రేమతో బలవంతం చేస్తే షూనేమీరాలు ఇంటిలో ఉన్న లోటు తీర్చినట్టుగా నీ కుటుంబంలో లోటు తీర్చబడుతుంది. వాక్యపు కోణంలో అర్థం చేసుకుందా, తెలిసినట్టుగా అర్థమైనట్టుగా కాకుండా ఈరోజు మనస్ఫూర్తిగా ఎవరికి వాళ్ళే, అవును నా స్నేహితుడిని బలవంతంగా నాతో కూడా ఉండాలని కోరుకున్నట్లుగా, నా అక్కను, మా చెల్లిని, మా తమ్ముడిని, నాకు తెలిసిన వారిని నాతో కూడా ఉండాలని కోరుకున్నట్లుగా బలవంతంగా కాసేపు ఉండండి, ఇంకొద్దిసేపు ఈరోజు ఉండండి ఆయన బలవంతం చేసినట్టు ఒక్కరోజు కూడా అయ్యా నీ సన్నిధిలో నేను బలవంతం చేసి నాతో ఉండాలని, నా కుటుంబం ఉండాలని నా అడగలేదయ్యా, దయతో నన్ను క్షమించు, నేను అడుగుతున్న తండ్రి అని ఈరోజు నువ్వు బలవంతం చేసి మనస్ఫూర్తిగా అడుగుతావా, బతిలాకుంటావా? ఒక్కరోజు ఉంటే చాలు, జీవితం మారిపోతుంది. ఓబేదోదు మీ ఇంట్లో 3 నెలలు ఉండగానే మందసం జీవితం మారిపోయింది. పేతురు జీవితంలోకి రాత్రంతా ప్రయాసపడిన యేసు ప్రభు అడిగి కూర్చుండగానే బ్రతుకు మారిపోయింది. విస్తారమైన చేపలు
ఆశ్చర్యకరమైన దీవెన అని నీతో ఉండే కలుగుతుందని తెలుసుకున్నప్పుడు ఎట్లా వదిలేయబడుతుంది? యాకోబులాగా పోరాడు కదా, నువ్వు దీవిస్తే తప్ప నేను వదిలిపెట్టను అని బలవంతం చేయగలుగుతావు కదా, బ్రతిమలాడుకోగలుగుతావు కదా. అందుకేగా ఈ రాత్రి సంపూర్ణ రాత్రి ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చావు. కాసేపు కూర్చొని తోచినట్టుగా ప్రార్థన చేసుకుని వెళ్ళడం కాదు కదా. ఈరోజు మనస్ఫూర్తిగా ఆయన నీ దగ్గరికి వచ్చేంత వరకు, నీతో ఉండేంత వరకు, నీ బాధ వినేంత వరకు, వాటిని తీర్చేంత వరకు నువ్వు ఆయన అడగాలి. అయ్యా, లోతు బతిమలాడున్నాడు, లోతు బలవంతం చేశాడు, లోపలికి వచ్చారు. అబ్రహాము దాటిపోవద్దు ప్రభువా అని బలవంతం చేశాడు, లోపలికి వచ్చాడు. ఇంకా శిష్యులు కూడా బలవంతం చేశారు, లోపలికి వచ్చాడు. కానీ నువ్వు ఇలాంటి వాడవు, నేను ఎందుకు వస్తాను అనలేదమ్మా. కాబట్టి ఈరోజు ఎలాంటి వారినైనా ఎందుకు వచ్చి వారిని త్రోసి వేసే దేవుడు కాదు, అడిగితే నీ దగ్గరికి వచ్చే దేవుడు. కాబట్టి ఈరోజు అడుగుతావా, బలవంతం చేస్తావా? యేసయ్యా, నీ సన్నిధి నాతో కూడా ఉండడానికి, నీ కృప నా ఇంటిలో ఉండడానికి, నా దరిద్రం పోవడానికి, నా అప్పులు పోవడానికి, నా రోగం పోవడానికి, నా సమస్యలు తీరడానికి నాతో కూడా ఉంటావా? రా నాయనా అని బతిమలాడుకో. దేవుణ్ణి బలవంతం చేయి, ఈరోజు నాతో ఉండాలయ్యా, ఈ సంవత్సరం, ఈ జీవితం నాతో ఉండాలి, నీ సన్నిధి ఉండాలి ప్రభువా అని ఆయన బలవంతం చేస్తే నీతో కూడా ఉండడానికి నీ ఇంటిలోనికి వచ్చే దేవుడు. కాబట్టి ఈరోజు మౌనంగా ఉండకుండా, నిరాశతో ఉండకుండా, బాధలో ఉండకుండా, నీకు తోచినట్టుగా అడగకుండా, మనస్ఫూర్తిగా నీకు నచ్చిన వారిని బలవంతం చేసినట్టుగా, ఇంకా పోతే మళ్ళీ రాడేమని వారిని అడిగినట్టుగా ఈరోజు వచ్చిన అవకాశాన్ని, ప్రార్థించడానికి దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని మనస్ఫూర్తిగా అడిగి, వేదనతో, దుఃఖంతో, ప్రభువా బ్రతిమలాడుకో, నీతో కూడా ఉండాలని. దేవుని సన్నిధిలో నీ హృదయంను కుమ్మరించు, నీతో కూడా ఉండాలని. నీ ఇంటికి వచ్చి నీ బాధ తీరుస్తాడు. అడగలేకనే, రమ్మన లేకనే అన్ని పోగొట్టుకుంటున్నావేమో. ఈరోజు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేసుకుంటున్నాం. ఒకరి ప్రార్థన చేయండి.